హైదరాబాద్ నగరం సంతోష్ నగర్ సర్కిల్ పరిధిలో జీహెచ్ఎంసీ అధికారులు కాంట్రాక్టర్లు కుమ్ముక్కై పనులు చేయకుండానే లక్షలాది రూపాయలు కాజేశారని విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఐఎస్ సదన్ కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ నేతలతో కలిసి కార్పొరేటర్ డిఎస్ నగర్లోని పెండింగ్ నిర్మాణపు పనులను పరిశీలించారు. నిధుల దుర్వినియోగంపై జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డ ఇంజనీరింగ్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు సంబంధిత కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సొమ్ము రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్ నగర్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణం 18.60 లక్షలు, అంగన్వాడీ సెంటర్ పక్కన మరో కమ్యూనిటీ హాల్ నిర్మాణంలో మిగిలిన పనులకు 10.50 లక్షలు, ఎస్బీహెచ్ కాలనీ నుంచి సుబ్రహ్మణ్యం నగర్ వరకు బాక్స్ డ్రైన్ నిర్మాణపు పనులకు 22 లక్షలు కేటాయించి టెండర్ ఖరారు చేశారు. పనులు ప్రారంభించకుండానే పూర్తి చేసినట్టుగా కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో కుమ్ముక్కై బోగస్ పత్రాలు, ఎంపీ బుక్కులు సృష్టించి నిధులు కాజేశారని ఆరోపించారు. సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులు ఇచ్చిన పనుల వివరాలను కమిషనర్కు అందజేయడం జరిగిందని వెల్లడించారు. 4 ఏళ్లుగా జరిగిన టెండర్లపై విజిలెన్స్ విచారణ చేపట్టి సొమ్ము రికవరీ చేయాలని కోరారు. లేకుంటే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ముందుగా ఒక విషయం, ప్రతి ఊరికి ఏదో ఒక ఫేమస్ ఉంటది, ఏంది దాన్ని ఆ ఊరు గుర్తు పెట్టుకోవడానికి. అట్లనే మా ఎస్ఎన్ డివిజన్ కుంభకోణాలకి ఫేమస్ అయిపోయింది. ఏదైతే 2 months బ్యాక్ జరిగిన మేము బయట పెట్టిన కుంభకోణాలు పరంపర కంటిన్యూ అవుతూ ఇప్పుడు మా డివిజన్ లో ఇప్పుడు మనం నిలబడిన దగ్గర మళ్ళొక 3 కుంభకోణాలు బయటపడ్డాయి. ఏదైతే ఈ విషయం అంటే ఏ వర్క్స్ జరగలేదో దాని గురించి మేము అప్పుడు కన్నన్ గారిని కలిసి ఎంక్వైరీ చేయమని అడిగినాము. కానీ వాళ్ళు మాత్రం విజిలెన్స్ కి ఇస్తామన్నారు. కానీ నాకు తెలిసి విజిలెన్స్ వాళ్ళకి మన ఈ అడ్రస్ దొరకట్లేదేమో, ఇప్పటి వరకు రాలేదు. మేమే మళ్ళీ ఆర్టీఐ వేయడం జరిగింది. దాంట్లో మనకి తెలిసింది ఏంటంటే ఇక్కడ వర్క్స్ అయిపోయినాయి ఆల్రెడీ. మన క్వాలిటీ